ఈ టైంలో ఒక వరద బాధితుడిగా మీకు గవర్నమెంట్ ఎటువంటి సహాయాన్ని అందించింది? గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ చక్కగా చేస్తుందండి. అన్ని ఫుడ్ గానీ, పాలు గానీ, నీళ్లు గానీ అన్ని చేస్తుంది. మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో సీఎం చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. భగవంతుడు కనపడతాడో ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు రూపంలో చక్కగా కనపడుతున్నాడండి. మెడిసిన్స్ ఇచ్చారండి. దురదలు రాకోకుండా, జ్వరాలు రాకుండా, జలుబు రాకుండా అంత చక్కగా ఇస్తున్నారు. ఒకవేళ ఈ టైంలో వేరే వాళ్ళు కానీ ముఖ్యమంత్రి ఉన్నట్టు ఎలా ఉండేది పరిస్థితి? ఆయన ఉన్నప్పుడు పైన తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది, కింద తిరిగే వాళ్ళకి తెలుస్తుంది, పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. కూరగాయలు కావచ్చు అన్ని ప్రభుత్వం చెప్పిన ధరలకు అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెట్ అంటూ కొంతమంది ప్రచారాలు చేస్తారు. వాళ్ళు తక్కువ రేటుకి అన్ని ఇస్తున్నారండి. 10 రూపాయలు 5 రూపాయలు. బాబు గారు చెప్పినట్టు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నాయి. ఎదరకు కూడా ఇప్పుడు అన్ని వెళ్తున్నాయి, అందరికి వెళ్తున్నాయి. ఈ సమయంలో బాబు గారు సీఎం గా ఉండడం మీరే ఉంటారు. అసలు చాలా అదృష్టం. ఈ సింగనగర్ మొత్తం ఎక్కడ ఫ్లడ్ వస్తే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. మాకు 3 రోజుల్లో కరెంట్ వచ్చేసింది. 3 రోజుల్లో తర్వాత రోజు నుండి వాటర్ కూడా వచ్చేసింది. కాకపోతే నిన్న నైట్ నుండి బాగా పెరిగింది వాటర్. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా అవన్నీ అంతే. ప్రభుత్వం ఈ సమయంలో మీ పట్ల ఎలా స్పందిస్తుంది? ఎటువంటి సహాయక కార్యక్రమాలు ఎలా చేస్తుంది మొత్తం గవర్నమెంట్ కూడా? ప్రతి ఒక్కటి ఇంట్లో పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకు, పంచదార వరకు ప్రతి ఒక్కటి వస్తుంది సార్. ఏంటంటే మీరు చూస్తా ఉన్నారు జనం ఎలా ఇబ్బంది పడుతున్నారు. జనానికి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కటి పనిచేస్తుంది, ప్రతి ఒక్కటి ఇస్తుంది. మన ఇక్కడ ఎమ్మెల్యేగా చూసుకుంటే ట్రాక్టర్ వేసుకొచ్చి మరీ ఇస్తున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఏ ఎమ్మెల్యే ఒక ట్రాక్టర్ వేసుకొని రావడం, ఒక సీఎం వచ్చి నీళ్ళల్లో తిరిగి చేయడం నేనైతే ఎక్కడ చూడలేదు సార్. కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా మన సీఎం చంద్రబాబు గారు కానీ, బోండమ్మ గారు కానీ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు సార్. ప్రతి ఏరియాకి వెళ్ళేలా చూస్తున్నారు సార్. ప్రతి ఒక్కటి జనం ఇబ్బంది పడకుండా ఎంత చేస్తారంటే సార్ గవర్నమెంట్ అయితే బాగా పనిచేస్తుంది సార్. టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సార్. ఆయన ఉండడం వల్లే చాలా మంది ఇప్పటి వరకు సేవ్ అవుతున్నారు. చూస్తున్నాం మన జగన్ గారు ఏం చేశారు. మరి ఆయన పోయినసారి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ వేసుకొని తిరిగారు. మరి ఈసారి చంద్రబాబు గారు తిరిగితే మరి ఆయన మ్యాన్ మేడ్ అంటున్నారు సార్. మ్యాన్ మేడ్ అసలు వరదలు మ్యాన్ మేడ్ ఎలా వస్తాయి చెప్పండి? గేట్లు ఎత్తేస్తారు. బుడవేరు గేట్లు ఎవరు చెప్పారు సార్ మీకు? అసలు అందుతున్నాయి బాగానే సప్లై చేస్తున్నారు. వాటర్ పార్టీలు అని, భోజనం అని బాగానే చేస్తున్నారు. అంటే కొంచెం మంది వైసీపీ అంటున్నారు ఇవ్వట్లేదు వీళ్ళకి. బాగానే ఇస్తున్నారు. తిన్న ఉందా ఇస్తున్నారు. కాకపోతే ఏం కాదు, ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. అంటే 70 సంవత్సరాలు వయసు ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అన్నారు. లేదు ఆయన ఏంటంటే ఆ వయసులో నీళ్ళు తిరగటండి. బాగానే చేస్తున్నారుగా, బాగానే చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి సహాయం అందుతున్నాయి. మా వరకు బాగానే అందుతున్నాయి సార్. చెప్పటం అబద్ధం, అది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అసలు? ఈ రోజు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా రోజు అభినందనీయం. ప్రధానంగా గవర్నమెంట్ ని అభినందించడానికి కారణం ఏమంటే రోజు పసిపిల్లలకి తాగడానికి పాలు లేవంటే వెంటనే ఈ రోజు ట్రక్కులుగా ఈ రోజు పాలు కూడా తీసుకుని వచ్చి కొన్ని సెంటర్లలో ఆ ట్రక్కులన్నీ కూడా ఆడ దించి సచివాలయం సిబ్బందితో కావచ్చు, అదే విధంగా పాల ప్యాకెట్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, భోజనాల సదుపాయాలు అందించి కూడా ఈ రోజు వీధి ప్రాంతాలకు వెళ్లి వాళ్ళందరి చేతుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సేకరణలు అందిస్తుంది. ఈ టైంలో ఒక వరద బాధితుడిగా మీకు గవర్నమెంట్ ఎటువంటి సహాయాన్ని అందించింది? గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ చక్కగా చేస్తుందండి. అన్ని ఫుడ్ గానీ, పాలు గానీ, నీళ్లు గానీ అన్ని చేస్తుంది. మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో సీఎం చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. భగవంతుడు కనపడతాడో ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు రూపంలో చక్కగా కనపడుతున్నాడండి. మెడిసిన్స్ ఇచ్చారండి. దురదలు రాకోకుండా, జ్వరాలు రాకుండా, జలుబు రాకుండా అంత చక్కగా ఇస్తున్నారు. ఒకవేళ ఈ టైంలో వేరే వాళ్ళు కానీ ముఖ్యమంత్రి ఉన్నట్టు ఎలా ఉండేది పరిస్థితి? ఆయన ఉన్నప్పుడు పైన తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది, కింద తిరిగే వాళ్ళకి తెలుస్తుంది, పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. కూరగాయలు కావచ్చు అన్ని ప్రభుత్వం చెప్పిన ధరలకు అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెట్ అంటూ కొంతమంది ప్రచారాలు చేస్తారు. వాళ్ళు తక్కువ రేటుకి అన్ని ఇస్తున్నారండి. 10 రూపాయలు 5 రూపాయలు. బాబు గారు చెప్పినట్టు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నాయి. ఎదరకు కూడా ఇప్పుడు అన్ని వెళ్తున్నాయి, అందరికి వెళ్తున్నాయి. ఈ సమయంలో బాబు గారు సీఎం గా ఉండడం మీరే ఉంటారు. అసలు చాలా అదృష్టం. ఈ సింగనగర్ మొత్తం ఎక్కడ ఫ్లడ్ వస్తే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. మాకు 3 రోజుల్లో కరెంట్ వచ్చేసింది. 3 రోజుల్లో తర్వాత రోజు నుండి వాటర్ కూడా వచ్చేసింది. కాకపోతే నిన్న నైట్ నుండి బాగా పెరిగింది వాటర్. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా అవన్నీ అంతే. ప్రభుత్వం ఈ సమయంలో మీ పట్ల ఎలా స్పందిస్తుంది? ఎటువంటి సహాయక కార్యక్రమాలు ఎలా చేస్తుంది మొత్తం గవర్నమెంట్ కూడా? ప్రతి ఒక్కటి ఇంట్లో పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకు, పంచదార వరకు ప్రతి ఒక్కటి వస్తుంది సార్. ఏంటంటే మీరు చూస్తా ఉన్నారు జనం ఎలా ఇబ్బంది పడుతున్నారు. జనానికి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కటి పనిచేస్తుంది, ప్రతి ఒక్కటి ఇస్తుంది. మన ఇక్కడ ఎమ్మెల్యేగా చూసుకుంటే ట్రాక్టర్ వేసుకొచ్చి మరీ ఇస్తున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఏ ఎమ్మెల్యే ఒక ట్రాక్టర్ వేసుకొని రావడం, ఒక సీఎం వచ్చి నీళ్ళల్లో తిరిగి చేయడం నేనైతే ఎక్కడ చూడలేదు సార్. కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా మన సీఎం చంద్రబాబు గారు కానీ, బోండమ్మ గారు కానీ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు సార్. ప్రతి ఏరియాకి వెళ్ళేలా చూస్తున్నారు సార్. ప్రతి ఒక్కటి జనం ఇబ్బంది పడకుండా ఎంత చేస్తున్నారంటే సార్ గవర్నమెంట్ అయితే బాగా పనిచేస్తుంది సార్. టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సార్. ఆయన ఉండడం వల్లే చాలా మంది ఇప్పటి వరకు సేవ్ అవుతున్నారు. చూస్తున్నాం మన జగన్ గారు ఏం చేశారు. మరి ఆయన పోయినసారి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ వేసుకొని తిరిగారు. మరి ఈసారి చంద్రబాబు గారు తిరిగితే మరి ఆయన మ్యాన్ మేడ్ అంటున్నారు సార్. మ్యాన్ మేడ్ అసలు వరదలు మ్యాన్ మేడ్ ఎలా వస్తాయి చెప్పండి?
గేట్లు ఎత్తేస్తారు. బుడవేరు గేట్లు ఎవరు చెప్పారు సార్ మీకు అసలు? అందుతున్నాయి బాగానే సప్లై చేస్తున్నారు. వాటర్ బాటిల్ అని భోజనం అని బాగానే చేస్తున్నారు. అంటే కొంచెం మంది వైసీపీ అంటున్నారు ఇవ్వట్లేదు వీళ్ళకి బాగానే ఇస్తున్నారు. చిన్న ఉందా ఇస్తున్నారు, కాకపోతే ఏం కాదు ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. అంటే 70 సంవత్సరాలు వయసు ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అన్నారు. లేదు ఆయన ఏంటంటే ఆ వయసులో నీళ్ళని తిరగటండి. నీళ్ళు బాగానే చేస్తున్నాడుగా, బాగానే చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి సహాయం అందుతున్నాయి. మా వరకు బాగానే అందుతున్నాయి సార్. ఎండమేడ చెప్పడం అబద్ధం, అది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అసలు? ఈ రోజు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా రోజు అభినందనీయం. ప్రధానంగా గవర్నమెంట్ ని అభినందించడానికి కారణం ఏమంటే రోజు పసిపిల్లలకి తాగడానికి పాలు లేవంటే వెంటనే ఈ రోజు ట్రక్కులుగా ఈ రోజు పాలు కూడా తీసుకుని వచ్చి కొన్ని సెంటర్లలో ఆ ట్రక్కులన్నీ కూడా ఆడ దించి సచివాలయం సిబ్బందితో కావచ్చు, అదే విధంగా పాలు ప్యాకెట్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, భోజనాల సదుపాయాలు అందించి కూడా ఈ రోజు వీధి ప్రాంతాలకు వెళ్లి వాళ్ళందరి చేతుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రభుత్వం ఈ సమయంలో మీ పట్ల ఎలా స్పందిస్తుంది? ఎటువంటి సహాయక కార్యక్రమాలు ఎలా చేస్తుంది మొత్తం గవర్నమెంట్ కూడా? ప్రతి ఒక్కటి ఇంట్లో పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకు, పంచదార వరకు ప్రతి ఒక్కటి వస్తుంది సార్. ఏంటంటే మీరు చూస్తా ఉన్నారు జనం ఎలా ఇబ్బంది పడుతున్నారు. జనానికి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కటి పనిచేస్తుంది, ప్రతి ఒక్కటి ఇస్తుంది. మన ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసుకుంటే ట్రాక్టర్ వేసుకొచ్చి మరీ ఇస్తున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఏ ఎమ్మెల్యే ఒక ట్రాక్టర్ వేసుకొని రావడం, ఒక సీఎం వచ్చి నీళ్ళల్లో తిరిగి చేయడం నేనైతే ఎక్కడ చూడలేదు సార్. కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా మన సీఎం చంద్రబాబు గారు కానీ, బోండమ్మ గారు కానీ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు సార్. ప్రతి ఏరియాకి వెళ్ళేలా చూస్తున్నారు సార్. ప్రతి ఒక్కటి జనం ఇబ్బంది పడకుండా ఎంత చేస్తున్నారంటే సార్ గవర్నమెంట్ అయితే బాగా పనిచేస్తుంది సార్. టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సార్. ఆయన ఉండడం వల్లే చాలా మంది ఇప్పటి వరకు సేవ్ అవుతున్నారు. చూస్తున్నాం మన జగన్ గారు ఏం చేశారు. మరి ఆయన పోయినసారి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ వేసుకొని తిరిగారు. మరి ఈసారి చంద్రబాబు గారు తిరిగితే మరి ఆయన మ్యాన్ మేడ్ అంటున్నారు సార్. మ్యాన్ మేడ్ అసలు వరదలు మ్యాన్ మేడ్ ఎలా వస్తాయి చెప్పండి? గేట్లు ఎత్తేస్తారు. బుడవేరు గేట్లు ఎవరు చెప్పారు సార్ మీకు అసలు? అందుతున్నాయి బాగానే సప్లై చేస్తున్నారు. వాటర్ బాటిల్ అని భోజనం అని బాగానే చేస్తున్నారు. అంటే కొంచెం మంది వైసీపీ అంటున్నారు ఇవ్వట్లేదు వీళ్ళకి బాగానే ఇస్తున్నారు. చిన్న ఉందా ఇస్తున్నారు, కాకపోతే ఏం కాదు ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. అంటే 70 సంవత్సరాలు వయసు ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అన్నారు. లేదు ఆయన ఏంటంటే ఆ వయసులో నీళ్ళని తిరగటండి. నీళ్ళు బాగానే చేస్తున్నాడుగా, బాగానే చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి సహాయం అందుతున్నాయి. మా వరకు బాగానే అందుతున్నాయి సార్. ఎండమేడ చెప్పడం అబద్ధం, అది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అసలు? ఈ రోజు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా రోజు అభినందనీయం. ప్రధానంగా గవర్నమెంట్ ని అభినందించడానికి కారణం ఏమంటే రోజు పసిపిల్లలకి తాగడానికి పాలు లేవంటే వెంటనే ఈ రోజు ట్రక్కులుగా ఈ రోజు పాలు కూడా తీసుకుని వచ్చి కొన్ని సెంటర్లలో ఆ ట్రక్కులన్నీ కూడా ఆడ దించి సచివాలయం సిబ్బందితో కావచ్చు, అదే విధంగా పాలు ప్యాకెట్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, భోజనాల సదుపాయాలు అందించి కూడా ఈ రోజు వీధి ప్రాంతాలకు వెళ్లి వాళ్ళందరి చేతుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. అందుతున్నాయి బాగానే సప్లై చేస్తున్నారు. వాటర్ బాటిల్ అని భోజనం అని బాగానే చేస్తున్నారు. అంటే కొంచెం మంది వైసీపీ అంటున్నారు ఇవ్వట్లేదు వీళ్ళకి బాగానే ఇస్తున్నారు. చిన్న ఉందా ఇస్తున్నారు, కాకపోతే ఏం కాదు ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. అంటే 70 సంవత్సరాలు వయసు ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అన్నారు. లేదు ఆయన ఏంటంటే ఆ వయసులో నీళ్ళని తిరగటండి. నీళ్ళు బాగానే చేస్తున్నాడుగా, బాగానే చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి సహాయం అందుతున్నాయి. మా వరకు బాగానే అందుతున్నాయి సార్. ఎండమేడ చెప్పడం అబద్ధం, అది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అసలు? ఈ రోజు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా రోజు అభినందనీయం. ప్రధానంగా గవర్నమెంట్ ని అభినందించడానికి కారణం ఏమంటే రోజు పసిపిల్లలకి తాగడానికి పాలు లేవంటే వెంటనే ఈ రోజు ట్రక్కులుగా ఈ రోజు పాలు కూడా తీసుకుని వచ్చి కొన్ని సెంటర్లలో ఆ ట్రక్కులన్నీ కూడా ఆడ దించి సచివాలయం సిబ్బందితో కావచ్చు, అదే విధంగా పాలు ప్యాకెట్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, భోజనాల సదుపాయాలు అందించి కూడా ఈ రోజు వీధి ప్రాంతాలకు వెళ్లి వాళ్ళందరి చేతుల్లో